ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఇప్పుడు రాజకీయ పార్టీ అధినేత. గతంలో ఏపీలో వైసీపీకి, తమిళనాడులో డీఎంకేకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ గా తమిళనాడులో విజయం వెనుక కీ రోల్ ప్లే చేశారు. ఇక నెక్స్ట్ పీకే ఫోకస్ అంతా తెలంగాణ పైనే అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో ఏ పార్టీ కోసం వర్క్ చేయబోతున్నారు? తెలంగాణలో ఎవరిని ఓడించాలనేది పీకే టార్గెట్. తమిళనాడులో విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ స్టెప్ తెలంగాణలోనేనా? తెలంగాణలో పీకే ఏ పార్టీ కోసం పనిచేయబోతున్నారు? కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దూరంగా పీకే వ్యూహాలు టీఆర్ఎస్ కోసమా, బీఆర్ఎస్ కోసమా? ప్రశాంత్ కిషోర్ ఈ పేరు నేషనల్ పాలిటిక్స్ తో పాటు తెలుగు స్టేట్స్ లోనూ చాలా పాపులర్. పబ్లిక్ పల్స్ కు తగ్గట్లుగా రాజకీయ పార్టీల అధినేతకు డైరెక్షన్స్ ఇస్తూ ఎన్నికలు గెలిచే వ్యూహాలను అమలు చేసే స్ట్రాటజిస్టే ప్రశాంత్ కిషోర్. గతంలో ఏపీలో వైఎస్ జగన్, తమిళనాడులో స్టాలిన్ కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా సలహాలు, సూచనలు అందించి అధికారంలోకి వచ్చేందుకు సజెషన్స్ ఇచ్చారు. లేటెస్ట్ గా అదే తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. గతంలో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే ఆ తరువాత చాలా రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పార్టీలకు పనిచేసి అధికారం కట్టబెట్టడంలో కీ రోల్ ప్లే చేశారు. అయితే గత కొన్నేళ్లుగా పీకే వ్యూహాలపై అనుమానాలు వ్యక్తమైనా తమిళనాడులో విజయ్కి విజయం సాధించి పెట్టడంతో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు పీకే. ఇక ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ స్టెప్ తెలంగాణలోనే అనే చర్చ మొదలైంది. మరో 2.5 ఏళ్లలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో తెలంగాణలో ఓ రాజకీయ పార్టీతో కలిసి పీకే పనిచేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో ఏ పార్టీకి వ్యూహాలు రచించబోతున్నారన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీకే పనిచేసే అవకాశం లేదు. గతంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అంతేకాదు తెలంగాణలో రేవంత్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి రానివ్వనని ప్రశాంత్ కిషోర్ సవాల్ చేశారు. కాబట్టి పీకే కాంగ్రెస్ కోసం పనిచేసే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక మరో జాతీయ పార్టీ బీజేపీ పార్టీకి కూడా పీకే వ్యూహాలు రచించే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తున్నాయి. సైద్ధాంతిక పరంగా పీకే బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాలు రచించడానికే ఎక్కువగా మొగ్గు చూపడమే ఇందుకు కారణమంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, లేదంటే కవిత టీఆర్ఎస్ పార్టీకి పనిచేసే అవకాశాలు ఉన్నాయట. గతంలో ప్రశాంత్ కిషోర్ టీం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసింది. 2023 ఎన్నికల సమయంలో కొన్ని కారణాలతో ఆ బంధం తెగిపోయినా ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా కేసీఆర్ మళ్లీ పీకే వైపు చూసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పీకే మార్క్ రీబ్రాండింగ్ అవసరమని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకునే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు టాక్ బయలుదేరింది. ఇక తమిళనాడులో విజయ్లాగే తెలంగాణలో కూడా కొత్త రాజకీయ పార్టీ పెట్టారు కవిత. దీంతో ప్రశాంత్ కిషోర్ ని స్ట్రాటజిస్ట్ గా పెట్టుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు క్రమంగా బలపడుతున్న బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. పార్టీ ప్రకటించక ముందే ప్రశాంత్ కిషోర్ తో కవిత ఓసారి భేటీ అయ్యారు. అప్పుడే ప్రాథమికంగా పార్టీ ఏర్పాటుపై చర్చించారని తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, లేదంటే కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన కోసం పనిచేసే అవకాశముందన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పీకే మాక్సిమం గెలిచే పార్టీల వైపే మొగ్గు చూపుతారన్న టాక్ కూడా ఉంది. ఆ లెక్కన పీకే ఎవరికి తన వ్యూహాలు అందిస్తారో చూడాలి మరి.